హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా పేరు గిరిజ హోమ్ గార్డెనింగ్కి మీకు అందరికీ స్వాగతం అండి. నా వ్యూవర్స్ అందరికీ మరీ థ్యాంక్స్ అండి. చాలామంది నాకు వ్యూస్ పెడుతున్నారు, లైక్స్ ఇస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. ఇది చూస్తున్నారండి, ఇది గులాబీ మొక్క అండి. ఈ గులాబీ మొక్క ఇంత పెద్దగా ఎట్లా అయింది మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఒకవేళ మీరు నా వీడియో చూసే ఉంటారు. ఆ వీడియోలో ఇదిగోండి దీన్ని ఇలా వంచి పెట్టి చిన్న ముక్కను పెట్టానండి. దీంట్లో పెట్టిన తర్వాత సరిగ్గా 10 రోజులకండి ఇంత పెద్దగా మొలిచిందండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో. తొందరలో దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయండి. దీనికి మదర్ ప్లాంట్ నుంచి, ఇది మదర్ ప్లాంట్ అండి, రోజ్ ప్లాంట్. ఇది చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ కూడా వచ్చాయి దీనికి మంచిగా పైన కూడా. దీనికి ఇలా ఉంచిన తర్వాత ఒక 10 రోజుల వరకు ఇది మదర్ ప్లాంట్ నుంచే మొత్తం ఫుడ్ అంతా తీసుకుందండి. దాని తర్వాత 10 డేస్ తర్వాత చూస్తే మంచిగా ఆకులు అన్నీ వచ్చాయండి. అప్పుడు మదర్ ప్లాంట్ నుంచి దీన్ని కట్ చేసి వేరు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇది ఇండిపెండెంట్గా పెరిగిందండి. అది కూడాను చాలా హెల్తీగా పెరుగుతుంది. చూస్తున్నారండి, ఆకులు కొమ్మలు అన్నీ కరెక్ట్గా అన్నీ వచ్చాయండి. ఈరోజు దీన్ని నేను రీప్లాంట్ చేస్తానండి. ఇక్కడ ఇది పాట్ వేరేది పెట్టుకొని రీపాటింగ్ చేస్తాను, అది చూపిస్తానండి. ఇంకో విషయం అండి, ఇది చూస్తున్నారు కదండి, ఇది మల్లె మొక్క అండి. ఇది కూడా ఇట్లాగే నేను ఇది ఒట్టిగా పడిపోకుండా అలా పెట్టానండి. దీన్ని చూస్తున్నారా, దీన్ని ఇలా వంచి ఇందులో పెట్టానండి. ఇప్పటికి ఇంకా ఇది చూస్తున్నారు కదండి, ఇది ఇంకా వంగే ఉంది. ఇక్కడ నేను కట్ చేసిన మళ్ళీ ఇక్కడ ఇంకొక మొక్క వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది ఎంత పెద్దగా పెరిగిందో చూస్తున్నారా. ఇదిగోండి ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని కూడా మదర్ ప్లాంట్ నుంచి కట్ చేసి వేరు చేసి తర్వాత ఇది స్వతహాగా పెరిగిందండి. ఇప్పుడు ఈ రెండింటిని నేను రీపాటింగ్ చేస్తానండి. ఇక్కడ ఫస్ట్ నేను రోజ్ ప్లాంట్ చేసి చూపిస్తానండి. దీన్ని ఇంత చిన్న ప్లాంట్లో ఇది ఇంత పెద్ద మొక్క పెరగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. అందుకోసమని దీన్ని కొద్దిగా చూస్తున్నారండి. ఈ వేర్లు చూడండి ఒకసారి, మీరు రూట్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో కనిపిస్తుందా అండి. ప్రతి దానికి రూట్స్ వచ్చాయండి. ఇదిగోండి దీనికి కూడా రూట్స్ వచ్చాయి, వీటికన్నిటికీ రూట్స్ వచ్చాయి. చక్కగా పెరుగుతుందండి మొక్క. ఇప్పుడు కొంచెం విశాలంగా రూట్స్కి ప్లేస్ దొరుకుతుందండి. విశాలంగా ఈ రూట్స్ అంతా విస్తరించుకుంటూ ఇది చక్కగా పెరుగుతుందండి. ఇలా పెట్టిన వెంటనే దీనికి వాటరింగ్ చేసుకోవాలండి. ఇలా మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందామండి. చూశారు కదండి, రీపాటింగ్ చేశాను మన రోజ్ మొక్కకి. ఎంత చక్కగా హెల్తీగా ఉందో. ఈసారి పువ్వులు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో తీస్తానండి. అంతవరకు సెలవండి.